రూపా గారు. నమస్తే అండి గురుగారు. యెస్. ఓకే. నాకు పేరు రూపా అండి. నేను అనపర్తి నుంచి మాట్లాడుతున్నానండి. హ్మ్. ఈ సమయంలో అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నాకిష్టం లేదండి. అసలు జాయిన్ అవ్వకూడదనుకున్నాను నిజం చెప్పాలంటే. రాజరాజేశ్వరి మేడం గారు చాలా అంటే చాలా బాగా చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆవిడ జాయిన్ చేశారనమాట అండి. "నీకు ఇబ్బందయితే మధ్యలో మానేద్దురు గానమ్మా అసలు జాయిన్ అవ్వను" అని చెప్పేసి ఆవిడ మాటల గురించని జాయిన్ అయ్యానండి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం భయమేసింది నిజం చెప్పాలంటే. బాబోయ్! నేను చేయగలనా? చేయలేనా? ఈ 24 డేస్ జాయిన్ చేసేసారు. మళ్ళీ కమిట్ అయ్యామని చెప్పేసి భయమేసింది. బట్ కానీ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత నాకు ఈవేళ ఏమనిపించిందంటే రోజు జ్యూస్ తాగితేనే బాగుంది భోంచేసేదానికంటే అనిపించిందండి. భోంచేసిన తర్వాత. ఈ మీరెక్కడి 24 నుంచండి? ఊరు, పేరు, ఏజ్ నా పేరు కొంచెం. రూప అండి. రూప అండి. అనపర్తి నుంచండి. ఏజ్ 42 అండి. హ్మ్. అయితే ఈ 24 డేస్ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగానండి. ఏమి ఇబ్బంది లేదసలని. నార్మల్‌గానే ఉంది. ప్రతిరోజు ఎలా ఉంటానో సేమ్ అట్లానే ఉంది. కాకపోతే పెయిన్స్ మాత్రం అట్లానే ఉన్నాయి. బట్ కాళ్ళు వాపులు తగ్గినియి, హెడేక్ తగ్గింది. నేను నార్మల్‌గానే ఉన్నాను. వెయిట్ లాస్ అలాంటిది ఏం అవ్వలేదండి నాకు. నేనెప్పుడు ఎలా ఉన్నానో అట్లనే ఉన్నాను. నీరసం అసలు నాలో ఏ చేంజ్ లేదండి. బట్ కానీ ఏంటంటే భోంచేయట్లేదు, అయ్య బాబోయ్! భోంచేయట్లేదు అని చెప్పేసి అయితే అందరూ కంగారు పడిపోయారండి. అమ్మ బాబోయ్! నేను రోజు చేయకపోతే నీరసం వచ్చేత్తది. వద్దు, వద్దు అని మాత్రం అస్సలు ఊరుకోలేదండి. బట్ కానీ ఏంటంటే ఇంక వన్స్ ఒకసారి దిగాం కదా! ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి చేశానండి. చాలా బాగా అనిపించింది. చాలా లైట్ వెయిట్‌గా అనిపించేదండి చక్కగా. ఒక 3 టైమ్స్ జ్యూస్‌లు అయి తీసుకున్నా నాకు లైట్‌గా అనిపించేదనమాట. హాయిగా అనిపించేది పొట్టకి. గ్యాస్ ప్రాబ్లమ్ లేదండి. గ్యాస్ రాలేదసల. కాకపోతే నిన్న, మొన్న మాత్రం కొంచెం వీక్‌నెస్‌గా అనిపించిందండి. ఏదో కొంచెం బీపీ డౌన్ అయితున్న మాదిరిగా అన్నట్టు అనిపించింది. బట్ వాటర్ అది తీసుకున్నాను. మళ్ళీ సాయంత్రంకి నార్మల్ అయిపోయింది. బావుందండి అంతా. ధన్యవాదాలండి చాలా చాలా. మేము మళ్ళీ కూడా చేయాలనుకుంటున్నాము. బట్ కానీ కొంచెం గ్యాప్ తీసుకొని చేయమంటున్నారండి ఇంట్లో. ఎందుకు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా! సో, గ్యాప్ తీసుకొని మళ్ళీ జాయిన్ అవుతాను గురువుగారు. ధన్యవాదాలండి. చాలా చాలా థాంక్స్ అండి. ధన్యవాదాలండి. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.